కిసాన్ ఈ రోజు వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో రాత్రి ఇక్కడ చుట్టుముట్టు అన్ని గ్రామాల్లో సుమారుగా 60-70 ఎకరాల అల్లాపూర్ గ్రామాన్ని మేము ఇప్పుడే సందర్శించడం జరిగింది. రైతు కండ్లల్లో నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ వరి చేనులో దాదాపుగా ఒక 50% మొత్తం వరి అంతా రాలిపోయి కింద కళ్ళంలో ఓట్లున్నట్టు కింద నీళ్లలో పడిపోయినాయి. ఈ రోజు రైతు పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది. ఎకరకు సుమారుగా 15 నుంచి 20 వేల ఖర్చు పెట్టుకుని వరి పంట వేస్తే 40-45 రావాల్సినటువంటి బస్తాలు ఈ రోజు కనీసం 10-15 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం వెంటనే రైతు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే జిల్లా నుంచి నేతృత్వం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎకరానికి మీరు 20-25 వేలు ఖచ్చితంగా నిర్ణయించి ఖచ్చితంగా రైతుకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సినటువంటి మొన్న ఖరీఫ్ లో వరి ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ కూడా మీరు ఇవ్వలేదు. కాబట్టి పేరు చెప్పుకోవడం కాదు, రైతు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎకరానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ గారు మీరు కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వడగండ్లకు నష్టపోయినటువంటి వరి పొలాలను అదేవిధంగా మామిడి తోటలను వివిధ రకాలైనటువంటి కూరగాయల తోటలను అన్నింటినీ పరిశీలించి ఎక్కడైతే అగ్రికల్చర్ అధికారులు ఉన్నారో వ్యవసాయ శాఖ అధికారులు మండలంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఈ రోజు మీరు హాలిడే ఉందని చెప్పి రాలేరు. కాబట్టి రేపటి నుంచి తప్పకుండా మీరు ప్రతి ఒక్క మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి రైతు వేదిక పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఎకరానికి 20-25 వేలు మీరు రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా వరి బోనస్ కూడా ఈసారి 500 లాస్ట్ ఇయర్ లో మీరు ప్రకటించారు. ఆ 500 బోనస్ ఇవ్వలేదు. ఈసారి 500 కాదు, ఈసారి వీళ్ళకు వీలైతే 1500 నుంచి 2000 అదనంగా బోనస్ ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.